జై శ్రీరామ్. వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. ఈరోజు మళ్ళీ ఫ్రైడే వ్లాగ్తో అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఎర్లీ మార్నింగ్ ఇంటి ముందైతే ముగ్గు వేసేసుకున్నాను. అండ్ ఈరోజు మనము ప్రతి శుక్రవారం చెప్పుకునే అమ్మవారి స్తోత్రాలు ఉన్నాయి కదా. శంకరాచార్యులు వారు రచించిన సౌందర్య లహరిలో 100 శ్లోకాలు ఉంటాయని చెప్పాను. అందులో మనము 6 శ్లోకాల వరకు చెప్పుకున్నాం అనమాట. ఈరోజు 7వ శ్లోకాన్ని పారాయణ చేద్దాం. ఈ 100 శ్లోకాల్లో ఒక్కొక్క శ్లోకాన్ని శుక్రవారం నుంచి శుక్రవారం వరకు ఒకే శ్లోకాన్ని పారాయణ చేసినట్లయితే మనకి నోటికి వచ్చినట్టుగా ఉంటుంది. అండ్ వారం మొత్తం కూడా అమ్మవారి స్తోత్రాన్ని పారాయణ చేసినట్టుగా ఉంటుంది అనమాట. అట్లా ట్రై చేయండి. నేను కూడా అదే విధంగా ట్రై చేస్తున్నాను అనమాట. అండ్ ఈరోజు 7వ శ్లోకం ఏంటి అంటే క్వనత్కాంచీదామ కరికళభకుంభస్తననత పరీక్షీణా మధ్యే పరిణత సరశ్చంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దదానా కరతలైః పురస్తాదాస్తానః పురమతితురాహో పురుషికా. ఈ శ్లోకం అర్థం ఏంటి అంటే మోగుతున్న గంటల సవ్వడి లాంటి నవ్వుతో, వంగిన నడుముతో అంకుశాలని, బాణాలని, పుష్పబాణాలని, పాశాలని వీటన్నింటినీ ధరించి ఉన్న శ్రీదేవి స్వరూపమైన అమ్మకి నమస్కారము అని ఈ శ్లోకం యొక్క అర్థం అనమాట. అండ్ ఇక్కడ నేనైతే గడపకడ ముగ్గు వేస్తూ ఉన్నానమాట. చిన్న మిస్టేక్ అయింది. తప్పు చేసినా తప్పించుకోవడం తెలియాలని ఏదో సినిమాలో అన్నట్టు అందులోనే కలిపేసి ఆ ముగ్గునైతే కవర్ చేశాను అనమాట. కానీ ఆ కవరింగ్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అందుకని ఎక్కడ కూడా కవరింగ్ అనేది చేయొద్దనమాట, ఏ విషయంలోనైనా. ఇట్లా మొత్తం క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాక అసలు ఎవరిదైనా శుక్రవారం పూట హిందూస్ ముఖ్యంగా వాళ్ళ ఇంటి ముందు మాత్రం నిజంగా ఆ లక్ష్మీ కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరి ఇళ్ళకి వెళ్ళి చూసొచ్చావా అంటే ఈ లలితా సహస్రనామాలు పారాయణ అప్పటి నుంచి నిజంగా అసలు ఎంత బాగా చక్కగా ఇంటిని డెకరేట్ చేసుకుంటారంటే చాలామంది ఒక మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తుంటాయి అన్నమాట వాళ్ళ ఇంటి ముందుకు వెళ్తూ ఉంటే. ఇట్లా నేను షూట్ చేస్తూ పని చేస్తూ ఉంటాను కదా. అట్లా షూట్ చేసేటప్పుడు ఏం చేస్తూ ఉంటానంటే ఈ ప్లేస్లో మనం ఈ టాపిక్ గురించి మాట్లాడాలి, లేదంటే ఈ స్తోత్రం గురించి చెప్పాలి అని నాలో నేను అనుకుంటూ ఆ పని చేస్తూ ఉంటానన్నమాట. అయితే ఇట్లా నేను అనుకుంటూ చేసేటప్పుడు మా ఇంట్లో వాళ్ళు నన్ను అబ్జర్వ్ చేస్తున్నారనమాట. చేస్తూ సడన్గా నా ముందుకు వచ్చి పిచ్చి గిట్ల ఏమైనా పట్టిందా, నీ యూట్యూబ్ చల్లకుండా పిచ్చెక్కి పోతావు, నీ లోపల నువ్వు మాట్లాడుకుంటున్నావు ఏంది, ఎవరైనా చూసిరనుకో దీనికి పిచ్చి ఉన్నట్టుంది అనుకుంటారు, కాస్త నీ లోపల నువ్వు మాట్లాడుకోవడం ఆపవే తల్లి అని చెప్పారనమాట. అంటే ఏ పని చేస్తున్నా దానిపైన మన ఏమంటారు మొత్తం దృష్టిని పెట్టి పని చేస్తే ఆ పనిలో మంచి రిజల్ట్ ఉంటుంది. సగం దానిపైన సగం ఇంకో పని మీద పెట్టినాం అనుకోండి, అటు దానికి న్యాయం చేయలేము, ఇటు దీనికి న్యాయం చేయలేము. ఫస్ట్ ఏ పని చేస్తున్నావో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఏదైనా ఒక్క పని సక్సెస్ అవుతుంది. అదనమాట నా ఉద్దేశము. అండ్ ఇట్లా వీడియో తీస్తూ ఎందుకు మాట్లాడుకుంటూ ఉంటానంటే ఎడిటింగ్ చేసేటప్పుడు 10 సార్లు రిహార్సల్ చేసి చెప్పడానికి నేనేం పెద్ద సినిమాకి డబ్బింగ్ ఏం చెప్పట్లేను కాబట్టి నేను చేసే పని అప్పుడే ఏ టాపిక్ గురించి మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి ఆ పని చేస్తూ ఆ మాటల్ని వెతుక్కుంటూ ఉంటానన్నమాట. అట్లా ఒక టాపిక్ అనిపించిన తర్వాత నాకు వచ్చిన రీతిలో 2 ముక్కలు మాట్లాడి ఒక్కటికి 2 సార్లు చెక్ చేసుకొని పోస్ట్ చేస్తూ ఉంటానన్నమాట. అట్లా నాలో నేను మాట్లాడుకుంటూ పని చేస్తే మా ఇంట్లో వాళ్ళకి నేను ఒక పిచ్చిదానిలాగా కనిపించింది అనమాట. ఏం పర్వాలేదు, అది కూడా ఒక నేను కాంప్లిమెంట్గా తీసుకుంటాను. ఎందుకంటే ఏమంటారు బుర్ర బుద్ధి అన్నీ పెట్టి ఆ పనిని నేను చేస్తున్నాను అని ఒక చిన్న సాటిస్ఫైగా ఫీల్ అవ్వాలి, లేకపోతే మన పిచ్చోళ్ళలాగా మిగిలిపోతాం అనమాట. ఇట్లా ముగ్గు మొత్తం కంప్లీట్ చేసుకున్నా. అండ్ ఇక్కడ నా షాప్ కాడ ఒక అమ్మాయి అంటే కస్టమర్ అనమాట. ఆ అమ్మాయి నేను వచ్చి అక్క నీ ముగ్గుకి ఫ్యాన్ అని చెప్పింది. ఆ ముగ్గు ఏదో కాస్త యూట్యూబ్లో కామెంట్ సెక్షన్లో తెలియజేయరా అంటే నెక్స్ట్ టైం అక్క అని చెప్పింది. ఎనీవే ఆ కాంప్లిమెంట్ ఇచ్చినందుకైతే థ్యాంక్ యూ సో మచ్. అండ్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయలేదని చిన్న బాధ అనమాట. అండ్ ఫైనల్గా ముగ్గు అయితే ఇలా ఉందనమాట. మొత్తం వేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా అవ్వండి. ఈరోజు ఫ్రైడే కాబట్టి నేనైతే ధూపం వేస్తూ ఉంటానన్నమాట. మొన్న ఒక చిన్న ప్రమిద ఉండేది. ఆ ప్రమిదలో నిప్పులు చేసి సాంబ్రాణి వేసేదనమాట.
అది పట్టుకోవడానికి కన్వీనియంట్‌గా ఉండకపోయేదనమాట. కింద ఒక ప్లేట్ పెట్టి, దానిపైన ప్రమిద పెట్టి, ఇవన్నీ తిప్పలెందుకని చెప్పేసి ఒకటైతే సాంబ్రాణి వేయడానికి ఇలాంటిది ఉంటది కదా! పట్టుకోవడానికి వీలుగా ఉండే హ్యాండిల్ వచ్చి అది తీసుకొని ఈరోజైతే వేస్తున్నాననమాట. కొత్తదిది 40 రూపీస్. అండ్ సాంబ్రాణి వేయడం వల్ల ఇంట్లో ఎంత నెగెటివ్ ఎనర్జీ ఉన్నా గానీ పోతదంట అండి. చిన్న పిల్లలకు గూడా ఏదన్నా బాలేనప్పుడు సాంబ్రాణి పొగేస్తారు. మీకు తెలుసో లేదో? మా ఇంట్లో అయితే పిల్లలకి ఏదన్నా కొంచెం నలతగా ఉందనిపిస్తే మాత్రం మేము సాంబ్రాణి పొగేస్తామనమాట. అట్లా ఏస్తే ఏంటి అంటే ఒక మంచి ఫీల్ ఉంటది. ఒంట్లో గానీ, ఇంట్లో గానీ ఏమైనా నెగెటివ్ ఎనర్జీ ఉంటే పరారనమాట. శంకు శబ్దానికి, ఈ సాంబ్రాణి పొగకి ఆమడ దూరంలో ఉంటదనమాట నెగెటివ్ ఎనర్జీ అనేది. అట్లాంటి ధూపాన్ని ఇంట్లో కనీసం వారానికి 2, 3 సార్లు వీలైతే వేసుకుంటే చాలా బావుంటది గదా! ఇట్లా వేసేసి మూల మూలలో చూపించామనుకోండి కొంచెం చాలా బావుంటది ఇల్లు చూడడానికి. అండ్ ఇంట్లో గూడా మంచి సువాసనతో ఉంటదనమాట. ఇట్లా స్వామివారికి ఒక దీపం, ఒక ధూపం, ఒక నైవేద్యం పెట్టేసుకొని షాప్‌కి వెళ్ళే దారిలో ఇదొక తీగ కనిపించిందనమాట. ఏంటి తీగ అంటే చిన్నప్పుడు మా అత్తమ్మ వండేదంట. దీన్నేమంటారంటే నల్లేరు. నల్లేరు అసలు చూసేటప్పుడు దీన్ని ఎట్లా వండుతారు ఏంటి అనుకున్నా. తర్వాత దీని గురించి తెలుసుకున్న తర్వాత ఇంత మంచి నల్లేరు అసలెందుకు వేస్ట్‌గా పోనీయాలి, మంచిగా పచ్చడి చేసేసుకోవచ్చు కదా అనుకున్నాను. ఇది నేను కొత్తగా చేసే రెసిపీ ఏం కాదు. ఆల్రెడీ మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పిన రెసిపీ మనకిది. కానీ ఇది తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చేతులకి దురద విపరీతంగా వస్తదనమాట. దీంట్లో ఉన్న జిగురు కారణంగా. ఇది తీసేటప్పుడు చేతికి కొంచెం ఆయిల్ పెట్టుకొని తీయాలి. నేను ఆయిల్ అప్లై చేసినంక కూడా నాకు కొంచెం చాలా వరకు దురదగా ఉండే అనమాట చేతులు. అట్లా దురద ఉండొద్దు అనుకుంటే మా ఫ్రెండ్ చెప్పిన టిప్ ఏంటి అంటే నూనెతో పాటు పసుపు కూడా చేతికి రాసుకోవాలి అంట. అట్లా రాసుకుంటే చేతికి దురద అనేది ఉండదంట. ఇట్లా మొత్తం 4 వైపుల నుంచి దీనికి చెక్కు మొత్తం తీసేసిన తర్వాత అంత తీగ మొత్తం ఒలిచిన తర్వాత ఇంత అయిందనమాట. ఇది వేగిన తర్వాత ఇంకా గుప్పెడు అయితది. ఇట్లా బాగా వేపుకోవాలి. లేదంటే మనము పచ్చడి నూరిన తర్వాత తినేటప్పుడు కూడా నోట్లో దురద వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దీన్ని చాలా వరకు వేపుకోవాలి. అయితే ఈ ప్రాసెస్ మొత్తం కూడా నేను మా అత్తమ్మని అడిగినాననమాట. తను చిన్నప్పుడు బాగా చేసేదంట. తన చిన్నప్పుడు కాదు. మా వారు, మా వదిన వాళ్ళ చిన్నప్పుడు మా అత్తమ్మ చేసేది. వాటితో పాటు శనగపప్పు, పల్లీలు, నువ్వులు, పచ్చిమిర్చి వేయించుకున్నాను అనమాట. పచ్చిమిర్చి ఒక్కటి కొంచెం జీలకర్ర వేసి, నూనె వేసి రోస్ట్ చేసుకున్నా. మిగతాయి మొత్తం డ్రై రోస్టు. ఈ శనగపప్పుని మంచిగా దంచేసిన తర్వాత ఇందులో పల్లీలు, నువ్వులు వేసి మెత్తగా దంచేసుకోవాలి. ఇట్లా రోట్లో నూరితే 2 ఉపయోగాలనమాట. ఒకటేమో పచ్చడి ఎంతవరకు నలగాలో అంతవరకే నలుగుతుంది. టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. ఇంకోటి మనకు కొంచెం ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటదనమాట. ఈ 2 బెనిఫిట్స్ కాబట్టి మంచిగా రోట్లో దంచుకుంటే బెస్ట్. ఇప్పుడు ఇవి కూడా మెత్తగా పొడి అయిపోయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి, ఉప్పు అండ్ ఎల్లిపాయలు వేసి మంచిగా పేస్ట్ అయ్యే విధంగా దంచుకోవాలి. మీరు ఎంత దంచినా అది పేస్ట్ మిక్సీలో లాగా కాదు కానివ్వండి, అట్లా దంచేసుకోవాలి. తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండుని ఒక నిమ్మకాయ సైజ్ అంత ఇందులో వేసి దీన్ని కూడా దంచేసేయాలనమాట. చింతపండు మంచిగా పుల్ల పుల్ల టేస్ట్‌తో పాటు కొంచెం గ్రేవీ టైప్‌గా లాగా ఉంటదనమాట. కొంచెం ఇట్లా మొత్తం దంచేసిన తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ముక్కలు కూడా వేసుకోవాలనమాట. సన్నగా లైట్‌గా ఇందులో ఇంకా కొంచెం నార ఉందనమాట. ఇంకా కూడా లేత కాడలు తీసుకుంటే ఈ నార ఉండదేమో అనిపిస్తుంది. అండ్ ఇందులో ఫైబర్ ఎంత ఉంటదంటే చెప్పలేనంత ఫైబర్ అనమాట. 75% ఫైబర్ ఉంటదంట. ఇంకొకటి మన ఇండియాలోనే దీనిపైన ఒక రీసెర్చ్ చేశారు. ఏంటి అంటే 2013లో కింగ్ జార్జెస్ మెడికల్ యూనివర్సిటీలో దవడ ఎముక ఇరిగిన వాళ్ళని 60 మందిని 2 గ్రూప్స్‌గా డివైడ్ చేసి 30 మందికి రోజు 20 గ్రాముల చొప్పున అంటే ఈ నల్లేరు పొడిని 20 గ్రాముల చొప్పున ఉదయం, సాయంత్రం ఇస్తూ చూసారంట. వాళ్ళకి 3 వీక్స్‌లోనే ఎముకలనేవి అతుక్కున్నాయన్నమాట. అండ్ మిగతా 30 మందికి ఇంకా వేరే ఏదో ఆకు పౌడర్‌ని పెట్టడం వల్ల వాళ్ళకి 7-8 వీక్స్‌లో అతుక్కున్నాయన్నమాట. అంత శక్తి గల నల్లేరనమాట. అదొక్కటే కాదండి. లేడీస్‌కి పీరియడ్స్ టైంలో వచ్చే పెయిన్ ఉంటుంది కదా! ఆ పెయిన్‌ని కూడా చాలా తొందరలో తగ్గిస్తుందంట. అండ్ దగ్గుని కూడా
అసలు ఇట్టే చిటికలో మాయం చేస్తుందనమాట. మా మామయ్య కూడా ఈ పచ్చి నల్లేరు ముద్దని గొంతులోకి వేసుకునేవాళ్ళంట. ఇట్లా నోటికి తాకితే ఏంటి అంటే అది బాగా దురద పెడతదనమాట. అందుకనే ఆ దురద రాకుండా ఉండాలంటే ఒక మెడిసిన్ వేసుకున్నట్టుగా గొంతు లోపల వేసుకోవాలి. అలాంటి మంచి పోషకాలు ఉన్న ఈ నల్లేరుని దొరికినప్పుడైతే ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బావుంటది. మరి మీకు దొరికితే మాత్రం ట్రై చేయండి. ఎప్పుడు బోరింగ్ దొండకాయ, బెండకాయ, వంకాయ, పప్పు ఇట్లా కాకుండా ఇట్లా ట్రై చేసారనుకోండి డిఫరెంట్‌గా, టేస్టీగా, హెల్తీగా పిల్లలకి చేసి పెట్టిన సాటిస్ఫాక్షన్ ఉంటుందనమాట. అండ్ ఈరోజు ఈ వ్లాగ్‌లో ఏ విషయం నచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈరోజు వ్లాగ్‌లో ఏం నచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.